మీకెప్పుడైనా ఆలోచన వచ్చిందా? ఒక్క ఆలోచనతో రియాలిటీనే మార్చగల సెలెస్టియల్ సేపియన్స్ ఎందుకు ప్రొఫెసర్ పారాడాక్స్ని అంతగా హేట్ చేస్తారో? మొదటి రీజన్ చాలా సీరియస్. పారాడాక్స్ వాళ్లకి తెలియకుండానే సెలెస్టియల్ సేపియన్ డిఎన్ఏని కలెక్ట్ చేశాడు. అదే డిఎన్ఏ వల్ల ఆమ్నిట్రిక్స్లో ఆలియన్ ఎక్స్ యాడ్ అయ్యాడు. ఈ తప్పు వల్లే సెలెస్టియల్ సేపియన్స్ పారాడాక్స్ని తమ దగ్గరికి 500 లైట్ ఇయర్స్ వరకు రానివ్వకుండా బ్యాన్ చేశారు. కాని ఇక్కడితో ఆగలేదు. పారాడాక్స్ మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీని సరిగ్గా ప్రొటెక్ట్ చేయలేకపోయాడు. ఆ మ్యాప్ నేరుగా ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్కి తీసుకెళ్తుంది. అదే సెలెస్టియల్ సేపియన్స్ పుట్టిన ప్లేస్. ఇంకో విషయమేంటంటే, పారాడాక్స్ చేసే టైమ్ ఎక్స్పెరిమెంట్స్ వాళ్ల మైండ్స్కేప్ని డిస్టర్బ్ చేస్తాయని నమ్మకం. వాళ్లకది దేవుడి మెదడులో ఎప్పటికీ ఆగని నాయిస్లాగా ఉంటుంది. అందుకే సెలెస్టియల్ సేపియన్స్కి పారాడాక్స్ కేవలం ఎనాయింగ్ కాదు, రియాలిటీ బ్యాలెన్స్కే థ్రెట్. యూనివర్స్ని కంట్రోల్ చేసే వాళ్లే కోపపడితే కాలానికే షేక్ అవ్వాల్సిందే.